డెలివరీ ఎన్నాళ్ళైందమ్మా నువ్వు? 2 years అయిపోయింది. అప్పుడు ఏమైంది ప్రెగ్నెన్సీ టైంలో? ఎన్నో మంత్లో వచ్చినప్పుడు? 7th monthలో. ఎందుకు ఫ్లోరల్ ఎఫ్యూషన్ అని మనకి ఎలా తెలిసింది అప్పుడు? 7th month వచ్చాక బాగా బరువుగా ఉంటుంది, చెస్ట్ తీసుకోలేదు. అప్పుడు మీ దగ్గరకు వస్తే స్కానింగ్ రాశారు. స్కానింగ్లో లైట్గా అల్ట్రాసోనోగ్రఫీలో ఫ్లోరల్ ఎఫ్యూషన్ ఉందని చెప్పేసి అయినా తగ్గట్లేదు. మీరు గుర్తొచ్చింది, కరెక్ట్. యాంటీబయాటిక్ పెట్టారు, తగ్గలేదు. సరే ఒకసారి పల్మనాలజీకి వెళ్ళమంటే ఆయన అప్పుడు సిటీ స్కాన్ చేసి ఇంకా ఫ్లోరల్ ఎఫ్యూజన్ అయ్యింది, మనం తీసేయాలి లిక్విడ్ అని 7th monthలో తీసేసారు. 7th monthలో ఆ ఫ్లూయిడ్ తీసిన తర్వాత ఎగ్జామినేషన్ పంపారు కదా, పంపిన తర్వాత అదేమైనా వచ్చింది? ట్యూబర్క్లోసిస్ సంబంధించింది మందులు స్టార్ట్ చేశారు. 9 months రెజిమెంట్ పెట్టారా? ఓకే, 9 months రెజిమెంట్ పెట్టారు. ఆ తర్వాత కొంత సిమ్టమ్స్ తగ్గిన తర్వాత మళ్ళీ చెకప్కి వచ్చావు. సిజేరియన్ అయింది. అప్పుడు సిజేరియన్ అయింది, బాబు పుట్టాడు. బాబుకి ఎన్ని ఏళ్ళు ఇప్పుడు? ఏప్రిల్కి 2 years అవుతుంది. సో ఇప్పుడు అంతా హ్యాపీ, బాబుని తీస్తాడు. ఓకే. సో ఈ ట్యూబర్క్లోసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ నీకు డయాగ్నోసిస్ చేసిందేమో 7th month స్టార్ట్ చేశారు, మెడిసిన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 9 months నువ్వు కంటిన్యూ చేసావు. మీన్వేల్ డెలివరీ అయ్యావు, చక్కగా బాబు పుట్టాడు. బాబుకి ఏం ప్రాబ్లం అయితే లేదు. సో నీ సిమ్టమ్స్ కూడా తగ్గిపోయి 9 months అయినాక సెకండ్ టైం చెక్ చేసినా కూడా ఏం లేదు, బాగానే ఉంది. ఓకే, తర్వాత నెగిటివ్ వచ్చేసింది కదా. సో నువ్వు కూడా ఇక్కడే పుట్టావు, నీ బేబీ కూడా ఇక్కడే పుట్టావు. ఓకే, సో హ్యాపీ.